హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ములక్కాయ టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి. ములక్కాయలండి 3 తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి తుడిసిన తర్వాత ఆరిపోయిన తర్వాత కట్ చేశానండి. టమాటాలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టి తీసుకొచ్చాను. ఇవి ముక్కలు కట్ చేసి తీసుకొస్తానండి. 300 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ములక్కాయలు వేయించుకుందాము. చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. కలర్ కొద్దిగా చేంజ్ అయితే చాలండి, తీసేసుకుందాం ములక్కాయ ముక్కలు. ఈ కలర్ వస్తే చాలండి. ఎక్కువ వేయించితే మాత్రము దీనిలో ఉన్న గుజ్జు మొత్తము డ్రై అయిపోతుందండి. ఈ ఆయిల్లోనే తాలింపు పెట్టేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను, కొద్దిగానండి జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, కచ్చా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ అండి, కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు తాలింపు పక్కన పెట్టేశానండి. 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. వెల్లుల్లి కొంచెం వేయించుకుందాము. వెల్లుల్లి 50 గ్రాములు తీసుకున్నానండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. దీనిలోని చింతపండు కూడా వేసేస్తాను. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గాలండి. చిటికెడు పసుపు వేస్తున్నానండి. చింతపండు నేను 70 గ్రామ్స్ తీసుకున్నాను. మూత తీసి మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అడుగంటకూడదు. టమాటా ముక్కలు, చింతపండు మెత్తబడిపోయిందండి. సాల్ట్ నేను ఒక 50 గ్రామ్స్ వేస్తున్నాను. కల్లుప్పు అండి, ఇది ఎండలో పెట్టేసి పౌడర్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మూత పెట్టే అవసరం అయితే లేదండి. టమాటా ముక్కలు, చింతపండు మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు 2 స్పూన్లు వచ్చేసి ఆవపిండి, 1 స్పూన్ వచ్చేసి మెంతిపిండి వేస్తున్నాను. చల్లబడిపోయిన తర్వాత మిక్సీకి పట్టేసుకుందాము. మెత్తగా పేస్ట్ చేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు దీనిలో కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాను. 60 గ్రామ్స్ కారం వేసానండి నేను దీనిలో. ఇప్పుడు ఈ ములక్కాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేసి మంచిగా కలుపుకుందామండి. తాలింపు కూడా చల్లబడిపోయిందండి. పచ్చడిలో పోసేస్తున్నాను. పచ్చడి మాత్రం గుమగుమలాడిపోతుందండి. ఒక 2-3 రోజుల తర్వాత అండి గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టుకోండి. ఒకవేళ ఉప్పు కారం తక్కువైంది అనుకుంటే నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గానే ఉంటాయండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం ఉప్పు కారం కలుపుకున్నా ఏం పర్వాలేదండి. ఉదయం సాయంత్రం కొంచెం పచ్చడి తిప్పుకుంటూ ఉండండి ఒక 2-3 రోజులు. ఇది బయట పెట్టినా 3-4 నెలలు అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 7-8 నెలలు అయినా ఉంటుందండి. చూశారు కదండి ములక్కాయ పచ్చడి తయారు చేసే విధానం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.